హలో ఫ్రెండ్స్, ప్రస్తుత సమాజంలో ఊబకాయం అతిపెద్ద సమస్యగా మారింది. విపరీతంగా బరువు పెరిగి ఆ బరువు కారణంగా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమంది శరీర తత్వాన్ని బట్టి బరువు పెరగడం తగ్గడం అనేది పెద్ద టాస్కే అనిపించవచ్చు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఎంతోమందికి గుండె జబ్బులు వస్తున్నాయి. ఎవరికి ఎప్పుడు గుండెపోటు వస్తుందో తెలియని పరిస్థితి. ముఖ్యంగా గుండె జబ్బులు రావడానికి మన శరీరంలో పేరుకుపోయిన అధిక కొలెస్ట్రాల్ కారణం. కొలెస్ట్రాల్ను కరిగించుకుంటే గుండెను కాపాడుకున్నవారు అవుతారు. మంచి పౌష్టికాహారం, కొవ్వులతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా బరువు పెరగడం సులభమే, కానీ బరువును తగ్గించుకోవాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఈ బిజీ లైఫ్ వల్ల చాలామందికి వ్యాయామం చేయడానికి సమయం ఉండదు. అలాగని డైటింగ్ చేస్తూ కడుపును మార్చుకోవడం కూడా కష్టమే. అందుకే చాలామంది సులభంగా బరువు తగ్గే మార్గాలను ఎంచుకుంటారు. అది కూడా ఒక్క నెలలో బరువు తగ్గి స్లిమ్గా మారాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బరువు తగ్గడం కోసం నిరంతరాయంగా చేయవలసిన పనులను చేస్తూ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు నీటిని పుష్కలంగా తాగాలి. మంచినీటిని తరచుగా తాగడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం. భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కొద్దిగా తింటే చాలు పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఆహారాన్ని కంగారుగా తినకుండా నెమ్మదిగా బాగా నమిలి మింగాలి. దీనివల్ల తక్కువ ఆహారం తీసుకుంటాము. నెమ్మదిగా ఆహారం తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండిన ఫీలింగ్ వస్తుంది. మీరు రోజు తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండాలి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండుతుంది. అలాగే 8 గంటల పాటు నిద్రపోవాలి. తెల్లవారుజామునే నిద్రలేవాలి. ఉదయం ఒక అరగంట పాటు వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే జిమ్కి వెళ్ళి హెవీ వెయిట్స్ ఎత్తడం కాదు. బరువు తగ్గే వారికి కార్డియో ఎక్సర్సైజెస్, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ అలాంటివి చేయాలి. అలాగే కాఫీలు, టీలు తాగడం పూర్తిగా మానుకోవాలి. పాల పదార్థాలు, స్వీట్లు, కేకులు, ఐస్ క్రీంలు వంటివి తినడం మానేయాలి. కూల్ డ్రింక్స్ తాగకూడదు. అలాగే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు సాధ్యమైనంత ఎక్కువగా తినాలి. బయట ఆహారాలకు, ముఖ్యంగా జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి. ఇంట్లో కూడా బాగా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు. కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉండే ఆహారం తినకుండా చూసుకోవాలి. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ చేసే అలవాటు ఉన్నవారు తక్షణమే మానుకోవాలి. ఎంత పని ఉన్నప్పటికీ ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ సమయానికి తీసుకోవాలి. ఆలస్యంగా తింటే కొవ్వు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. కొంచెం నిండుగా భోజనం చేస్తే బరువు కూడా అదే స్థాయిలో పెరుగుతారు. అలాగే టీవీలో సినిమాలు, ఫోన్లో వీడియోలు చూస్తూ తినటం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఎందుకంటే వాటి ధ్యాసలో పడి ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. మీ ఆహారంలో రుచికరమైన సాస్లు, ఫ్రై చేసిన ఆహారాలను నెల రోజుల పాటు తగ్గించుకోవాలి. వాటిని తినడం ఆపేస్తే తక్కువ క్యాలరీలు ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మసాలా ఆహారాలను తినకూడదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ పద్ధతులను కనుక పాటిస్తే ఖచ్చితంగా నెల రోజుల్లో మీరు బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. స్లిమ్గా కూడా మారుతారు. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.